హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి 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 అంటున్నాను. చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు చూసి కూడా చేసుకోవడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా తెలుసు అంటే నాకు తెలుస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే నా వీడియోస్ చూస్తున్నారు కొందరు, తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారా లేకపోతే చేసుకోని వాళ్ళు చూస్తున్నారా అనేది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అయితే ఈరోజు అయితే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. ఈ బ్లౌజ్ మా అమ్మది శారీ. మా అమ్మ అంటే నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, వెళ్ళి కూడా 1 month పైనే అయిపోయింది వెళ్ళి వచ్చి కూడా. అప్పుడు తీసుకొచ్చాను కానీ ఈ రోజు కుదిరింది అనమాట. ఈ శారీ కట్ చేసిన 3rd డేకి నేను వాయిస్ ఓవర్ ఈ వీడియోకి ఇస్తున్నాను. అయితే కట్ చేసి పెట్టాను కానీ కుట్టడానికి టైమే కుదరడం లేదు. ఫ్రంట్ పార్ట్ మాత్రం కుట్టాను. అది కుట్టి ఇంకా ఎత్తి పెట్టున్నాను అనమాట. పిల్లలతో అవడం లేదు, ప్లస్ వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి. బయట వర్షం పడుతూ ఉంటే ఇంకా పిల్లల్ని పట్టుకోవాలా లేకపోతే మిషన్ కుట్టుకోవాలా అనేది అర్థం కావడం లేదు. మా హస్బెండ్ ఉంటే ఆయన దగ్గర ఇచ్చేసి కుట్టుకునేదాన్ని, కానీ ఆయన కొంచెం బిజీగా ఉన్నారు, బాడుగులకి అలా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా నేను ఒక్కటే చేసుకోలేను, ఇంటి పనులు ప్లస్ పిల్లల్ని చూసుకోవడం అవన్నీ కుదరడం లేదు. కానీ కుడతాను. మా అమ్మ బ్లౌజ్ కదా, చాలా నీట్గా కుట్టాలని అనుకుంటున్నాను అనమాట. మా అమ్మది చాలా అంటే మా అమ్మ చాలా సన్నగా ఉంటుందండి, చిన్న బ్లౌజు. అసలు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవలేదు, చాలా సింపుల్గా కుట్టేయచ్చు. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి టైలరింగ్ నేర్చుకొని అసలు ఎంత మంచి పని చేశాను అని. ఆ రోజు నేను టైంపాస్కే టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను, కానీ ఆ టైంపాస్కి వెళ్ళిన ఆ టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను కదా, ఆ టైంపాస్కి వెళ్ళిందే ఈ రోజు నాకు ఎంత ఉపయోగపడుతుంది అనుకోలేదు. అంటే నా బట్టలు మా పిల్లల బట్టలు కుట్టుకోవడానికైనా టైలరింగ్ అనేది వచ్చి ఉండాలి కదండి. మరి నేర్చుకుంటేనే కదా వచ్చేది. ఆ రోజు వాళ్ళు నేర్పిస్తుంటే ఎందుకు ఇంత ప్రెజర్ చేస్తున్నారని తిట్టుకున్నాను, కానీ ఇప్పుడు అదే అండి, మనకి చదువు నేర్పించే వాళ్ళైనా మనం చదివేటప్పుడు తిట్టుకొని ఉంటాం, ఎందుకు వీళ్ళు కొడుతున్నారు తిడుతున్నారు అని. కానీ అది మన లైఫ్ కోసమే అనేసి అప్పుడు మనకి అర్థం కాదు, తర్వాత ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఇది కూడా అంతే. నేను సీరియస్గా తీసుకోలేదు, ఏదో వెళ్ళాను క్యాజువల్గా, ఫ్రీయే కదా, మనం అంత ఇంట్రెస్ట్ పెట్టబడలేదులే, డబ్బులు కడితే మనం కష్టపడాలి అలా అనే థాట్లోనే నేర్చుకున్నాను. కానీ నేర్చుకున్నదేమో నేర్చుకున్నాను బ్లౌజ్ కటింగ్ అవన్నీ, కానీ మర్చిపోయానండి. స్టిచ్చింగ్ అంటే తొక్కడం వచ్చి ఉండాలి ఫస్ట్, మెయిన్ అది వచ్చు, అది మాత్రం మర్చిపోలేదు. కానీ కటింగ్ స్టిచ్చింగ్ మర్చిపోలేదు, కటింగ్ మర్చిపోయాను, పూర్తిగా మర్చిపోయానండి. ఆ రోజు చాలా సింపుల్గా చెప్పారు, కానీ అది ఎలా చెప్పారా ఏంటనేది అస్సలు గుర్తులేదు. 7 years 8 years తర్వాత నేను ఇప్పుడు స్టిచ్చింగ్ మొదలు పెడుతున్నాను కాబట్టి ఎలా గుర్తుంటుందండి. కానీ అక్కడ మర్చిపోయాను. కానీ మన ఫోన్ ఉంది కదా, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారండి. నేను మా వీడియోస్ ఛానల్ ఉంది కదా, వాళ్ళని చూసి అంటే కుట్టడం ట్రై చేశాను. బ్లౌజ్ ఏమో రాలేదండి, నిజం సీరియస్గా బ్లౌజ్ అయితే అస్సలు రాలేదు. చిన్నపిల్లల డ్రెస్సులు ప్లస్ నాకు డ్రెస్సులు స్టిచ్చింగ్ మాత్రం వచ్చేసాయి. బ్లౌజ్ కన్నా డ్రెస్సులు చాలా అంటే చాలా ఈజీ. నేను అంబ్రెల్లా కట్ ఫ్రాక్స్ ఒక 3 కుట్టుకున్నాను. మా పిల్లలకు కూడా చాలా డ్రెస్సులు అయితే కుట్టాను. అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ అవి పెట్టాలనే ఐడియా నాకు లేదండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా 3 years అవుతుంది, ఈ ఛానల్ స్టార్ట్ చేసి. అండ్ ఇంతకుముందు వేరే వీడియోస్ అవన్నీ పెడుతూ ఉన్నాను, తర్వాత స్టాప్ చేసేసాను. చెప్పాను కదా, మా ఆయన ఫోన్లో గాన్విక అఫీషియల్ ఛానల్ నేను పెట్టాను. అది రివ్యూ కంటెంట్ అని వచ్చింది. ఇంకా ఆయన మొబైల్లో పెట్టడం మాకు కొంచెం రిస్కీగా ఉంది, ఆయన వచ్చినప్పుడు పెట్టడం ఎడిట్ చేయడం. ఆయనకే ఫోన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి, నేను ఫోన్ తీసుకుంటే చాలా ఫోన్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా నేనే ఆపేశాను, తర్వాత నా మొబైల్లోనే కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఈ ఛానల్కి చాలా నేమ్స్ మార్చానండి. ఫస్ట్ సోనియా అఫీషియల్ అని పెట్టాను, సోనియా వ్లాగ్స్ అని పెట్టాను, సోనియా స్వీటీ అఫీషియల్ అని పెట్టాను. చాలా పేర్లే మార్చాను.
అయితే అప్పుడు చెప్పుంటాను కదా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనియా అఫీషియల్ అని. మరి ఇప్పుడు కృషిత వ్లాగ్స్ అని పెట్టాను. యూట్యూబ్ యూట్యూబ్ అతను ఇంకా కన్ఫ్యూజన్ అవుతారేమో నేను ఎవరైనా వీడియోలు కాపీ చేసి పెట్టానని. హలో అండి యూట్యూబ్ సార్, ఇది నా వీడియోలే, నా వాయిసే, అండ్ నేమ్స్ మాత్రం మారుస్తూ ఉన్నాను. అది తెలుసుంటుంది కానీ ఎందుకో చెప్తున్నాను. ఇంకైతే బ్లౌజ్ కటింగ్ నేను మా ఊర్లోనే ఒక అక్క ఉందండి, ఆ అక్క దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. కొలతలు అవి ఎలా పెట్టాలి, బ్లౌజ్ తోనే ఎలా పెట్టాలి అనేది, టేప్ తో పని లేకుండా బ్లౌజ్ తోనే కొలతలు పెట్టేది ఎలాగని ఒక 10 minutes లో చెప్పించింది. ఇంకా నాకు ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి నేను ఫాస్ట్ గానే నేర్చుకున్నాను. అయితే సిజర్ అనేది నాది పోయిందండి. మొన్నటి వరకు బ్లాక్ కలర్ సిజర్ ఉండేది పెద్దది. పాప పదే పదే కింద వేయడం వల్ల అది షార్ప్నెస్ తగ్గిపోయి అసలు కట్టే అవడం లేదు. పేపర్స్ అవన్నీ కట్ అవుతుంది కానీ క్లాత్ కట్ అవడం లేదు. మొన్నటి వరకు క్లాత్ ఎంత బాగా కట్ అవుతుందంటే అంత బాగా కట్ అవుతూ ఉండేది. సడన్ గా పోయింది. ఇంకా కొనాలంటే 600 అలా అవుతుంది క్వాలిటీ ఇది కొనాలంటే. ఈ సీజన్ నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. అదే చాలా తక్కువకి వచ్చింది, 200 చేంజ్ కి. వీడియోలో చెప్తాను అసలు ఏమేమి వచ్చాయి ఏంటంటే చాలానే వచ్చాయి. థ్రెడ్స్, నీడిల్స్, బాబిన్ కేసు ఇవన్నీ వచ్చాయి. అయితే అదొక వీడియోలో చెప్తానండి. టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అందువల్ల ఇంకొక వీడియోలో పెడతాను ఏమేమి వచ్చాయి అనేది చెప్తానన్నమాట. అవసరం ఉన్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు. ఇది అసలు 200కి రావడం చాలా అంటే చాలా బెటరే. ఒక సిజరే 600 ఉంటుంది అనుకోండి, ఓకే. దాంట్లో చిన్నదంటే మైనస్ చేస్తే 300 ఉంటుంది కదా. అయితే మొత్తం కలిపి నాకు 200కి వచ్చేసింది. అప్పుడు సిజర్ ఎంత పడి ఉంటుంది, 50 రూపీస్ పడి ఉంటుందా. వస్తే రానివ్వండి కొన్ని రోజులు. అది ఈ సీజన్ మాత్రం చాలా భద్రంగా దాచుకోవాలి పిల్లల దగ్గర. మా పెద్ద పాప కంట పడకూడదు అసలు. తీసుకొచ్చేస్తుందండి ఎక్కడ పెట్టినా సరే, తనకు అందిందంటే సరే తీసుకొచ్చేస్తుంది. ఇంకా స్లిప్ అయి కింద పడేయడం అది చేస్తూ ఉంటుంది అనమాట. చాలా భయం, ఇంకా కట్ చేసేసుకుంటుందో ఏమో అని. దాంతో అరిచి అరిచి నా గొంతే పోతుందండి. అరవకపోతే మాట వినదు, అరిస్తే నా గొంతు పోతుంది. ఎందుకు అలా అరుస్తావని మా హస్బెండ్ అంటారు. ఒకవేళ నేను అరవకపోతే ఆ కోపం నేను కొట్టడానికి చూపించేస్తాను. కొడితే అమ్మాయి తట్టుకోలేదు. ఏం చేయాలండి నాకు అసలు అర్థం కావడం లేదు. పిల్లలు ఇలానే ఉంటారు అంటున్నారు. మరి ఇంతగానం ఏపిచ్చుంటే అసలు ఆ కాలంలో అసలు ఎలా భరించుంటారు అని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అప్పటికి నేను మా అమ్మని అడిగానండి, మేము కూడా ఇలాగే ఉండేవాళ్ళమా, మీరు ఎలా అసలు వేగారు మాతో అంటే, మీరు అసలు ఇలా ఉండేవాళ్ళు కాదు. 1 year వరకు పిల్లలు ఏపించడం సహజమే, అంటే ఏడవడం అలాంటివి సహజమే. కానీ 1 year తర్వాత నుంచి మీ పని మీరు ఆడుకుంటూ ఉండేవాళ్ళమ్మా, మేము పనులకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. అసలు ఇలా ఏపిస్తే మేము మిమ్మల్ని పట్టుకుని పనులు ఏం చేసుకునే వాళ్ళం పొలాల్లో అని చెప్పింది. అది నిజమే అండి. మా అమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. అసలు నేను, మా చెల్లి, మా తమ్ముడు ముగ్గురం అండి. నేను ఇంకా వాళ్ళకన్నా పెద్ద కాబట్టి నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళంట పనులకి, నన్ను చూసుకోమని చెప్పేవాళ్ళంట. ఇంకా నేను వాళ్ళిద్దరిని చూసుకుంటూ ఉంటే, అది కూడా ఎవరైనా పక్కింట్లో ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళంట. వాళ్ళు వచ్చే వరకు ఏదో ఒకటి కొనిచ్చేసి వెళ్తే తింటూ ఉండేవాళ్ళమంట. మరి ఈ కాలంలో పిల్లల్ని అసలు అలా వదిలి వెళ్ళడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ఒకవేళ వదిలి వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళ దగ్గరే అమ్మమ్మో, నాయనమ్మో, ఇంకెవరైనా పని మనిషిలో ఉండాల్సి వస్తుంది. ఈ కాలం అలా అయిపోయిందిలేండి. పిల్లలు ఉండడం లేదు, ప్లస్ కాలంలో మనుషులు కూడా చాలా మారిపోయి ఉన్నారు. చిన్నపిల్లలని చూడడం లేదు, పెద్దవాళ్ళని చూడడం లేదు. చాలా మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు అనమాట. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే చాలా మాటలే ఉంటాయి. కటింగ్ అయితే ఇలా జరిగింది. కొలతలతోనే కటింగ్ చేసుకోవచ్చండి, చాలా సింపులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నడుము కొలతని తీసుకుని కట్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఎంత కొలతలు ఉన్నాయో బ్యాక్ పార్ట్ కొలతలతోనే పెట్టేసుకోవచ్చు. నడుము ఎంత ఉంది, బ్యాక్ డీప్ నెక్ ఎంత ఉంది, పైన నుంచి కింద వరకు, షోల్డర్ నుంచి కింద వరకు ఎంత ఉంది అనేది అసలు బ్లౌజ్ తోనే మనం కొలతలు పెట్టేసుకోవచ్చు. కటింగ్ తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, నేనేం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా
కటింగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. కటింగ్ వీడియో కావాలి అని డీటెయిల్గా అండ్ స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ కట్ చేస్తూ అంటే కొలతలు పెడుతూ కట్ చేస్తాను. ఎవరికి నా కటింగ్ వీడియోతో అవసరం లేదు అనుకుంటే ఇంకా మీ ఇష్టం అండి. నేనైతే ఇలానే కట్ చేసుకుంటున్నాను. ఇంకా నా బ్లౌజులు నేను కుట్టుకోవడానికైనా ఉంటుంది అని మా హస్బెండ్ అయితే తిడుతున్నారండి. అసలు నువ్వు ఎందుకు మిషన్ ఎక్కుతున్నావు, కాళ్ళు నొప్పులు అంటావు, ఏడుస్తావు, ఎందుకంత బాధ అని అంటున్నారు. అయితే మనం బ్లౌజ్ బయట ఇచ్చిన వాళ్ళకి 300 అలా అవుతుందండి కుట్టడానికి ఇస్తే. అదేదో మనకి మిగులుతుంది కదా మనమే కుట్టుకుంటే అనేసి నా ఆలోచన అంతే. అలానే ఏదో నేను మిగిలి పెట్టేయాలని కాదులేండి. రూపాయి అయినా సేవ్ చేసినట్టే కదా. ఇప్పుడు మనం ఖర్చులు పెట్టేస్తే మనకేం కోట్లు వెనకాల కూర్చొని తినడానికి. ప్లస్ 2 పిల్లల్ని పోషించాలి కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. నా బ్లౌజులు నేనే కుట్టుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సరే, నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.